నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. చిత్తూరు ఎంపీ బరిలో ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థి సివిల్ సర్వీస్ అధికారి అయినటువంటి దగ్గుమాల ప్రసాదరావు గారి ప్రొఫైల్ ఏంటి, ఆయన ఎక్కడ పుట్టారు ఏంటి, ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది ఏంటి అని చెప్పేసి ఒకసారి చూద్దాం. సో ఈయన స్వస్థలం వచ్చేసి బాపట్ల జిల్లా చినగంజాం మండలం చింతగుంపల గ్రామంలో ఆయన జన్మించడం జరిగింది. సో ఆయనది ఏంటంటే ఆయన ఉన్నటువంటి గ్రామం ఎక్కడ ఉంటుంది అని అంటే బాపట్ల ఎంపీ స్థానం అలాగే పర్చూరు ఎమ్మెల్యే సీటు పరిధిలో ప్రసాదరావు గారి స్వస్థలం ఉందన్నమాట. సో అలా చూసినట్లయితే ఈయన దగ్గుమల ప్రసాదరావు గారు దళిత సామాజిక వర్గం నుంచి ఉన్నత స్థానానికి ఎదగడం జరిగింది. ఆయన సివిల్ సర్వీస్ అధికారి. ఆయన దళిత సామాజిక వర్గంలో పుట్టినా కానీ ఆయన ఉన్నత స్థానానికి ఎదగడం జరిగింది. సో అలాగే మనం చూసుకున్నట్లయితే సివిల్స్లో ఆయన మంచి ర్యాంక్తో ఐఆర్ఎస్ ఉద్యోగం సంపాదించారు. సివిల్స్లో ఆయన మంచి ర్యాంక్ సంపాదించి ఈవెన్ దళిత సామాజిక వర్గానికి చెందినవారైనా కూడా సివిల్స్లో మంచి ర్యాంక్ సాధించడమే కాకుండా ర్యాంక్ ద్వారా ఆయనకి ఐఆర్ఎస్ ఉద్యోగం కూడా ఆయన సాధించడం జరిగింది. అంతేకాకుండా ఆయన ఐఆర్ఎస్ ఉద్యోగంలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జాయింట్ కమిషనర్గా ఆయన విధులు నిర్వహించారు. సో అందులో ఆయన చాలా పేరు తెచ్చుకున్నారని మనం చెప్పుకోవచ్చు. అలా మాటలు కూడా చాలా మంది చెప్తూ వచ్చారనమాట. అంతేకాకుండా ఆయన రాజకీయాలపై ఆసక్తితో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. సో ఆయన సివిల్ సర్వీస్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కమిషనర్గా వర్క్ చేస్తూనే రాజకీయాలపై ఉన్నటువంటి మక్కువతో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది. తీసుకుని ఆయన రాజకీయాల్లో ఒక పార్టీలో చేరారు. ప్రజాసేవ చేయాలనే ఆలోచనతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. సో ఇందాక మనం చెప్పుకున్నట్లే ఆయన సివిల్ సర్వీసెస్లో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని రాజకీయాల్లో రావాలి, ప్రజాసేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో పొలిటికల్గా ఆయన ఎంట్రీ అవ్వడం జరిగింది. 2024 ఫిబ్రవరిలో తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి దగ్గుమాల ప్రసాదరావు గారు. సో ఆయన ఎప్పుడైతే వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చారో ఆ వెంటనే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అది కూడా 2024 ఫిబ్రవరిలో. అండ్ బాపట్ల ఎంపీగా బరిలోకి దిగుతారని ప్రచారం కూడా జరిగింది. సో ఇప్పుడు ఆయన ప్రజెంట్ బాపట్ల ఎంపీగా ఆయన పోటీ చేయబోతున్నారు. ఈ 2024 ఎన్నికల్లో ఆయన ఫిబ్రవరిలో చేరారు. తెలుగుదేశంలో చేరినటువంటి కొద్ది రోజుల్లోనే ఆయనకి ఎంపీ స్థానం కూడా వరించిందనే చెప్పుకోవచ్చు. సో అనూహ్యంగా చిత్తూరు ఎంపీ స్థానం టీడీపీ టికెట్ వచ్చింది. సో ఇంతకు ముందు మనం చెప్పుకున్నాము. సో ఆయన ఫిబ్రవరిలో చేరారు తెలుగుదేశం పార్టీలో. అనూహ్యంగా ఎలక్షన్స్కి సంబంధించి నోటిఫికేషన్ రావడం మార్చిలో. సో ఎంపీ స్థానానికి సంబంధించి ఎవరా అని టీడీపీ చూసుకుంటున్నట్లయితే చిత్తూరు జిల్లాకు సంబంధించి ఈయనని దగ్గుమల ప్రసాదరావు గారిని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. చిత్తూరు ఎంపీ స్థానం కనుక మనం చూసుకున్నట్లయితే చిత్తూరు ఎంపీ స్థానంలో 1996 నుంచి 2014 వరకు వరుసగా 6 సార్లు టీడీపీ విజయం సాధించింది. 1996 నుంచి ఎన్నికలు ఎప్పుడెప్పుడైతే జరిగిన ప్రతిసారి కంటిన్యూగా 2014 వరకు కూడా టీడీపీని చిత్తూరు ఎంపీ స్థానం గెలుచుకోవడం జరిగింది. 2019లో టీడీపీ అభ్యర్థి శివప్రసాద్పై వైసీపీ నేత రెడ్డప్ప విజయం సాధించారు. 2014లో అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో మాత్రం టీడీపీనే గెలిచింది. బట్ 2019 ఎన్నికల్లో మాత్రం ఒక వేవ్ ఉండడం వల్ల వైసీపీ నేత అయినటువంటి రెడ్డప్ప గారు విజయం సాధించారు. శివప్రసాద్ గారు మరణించిన తర్వాత చిత్తూరు ఎంపీ అభ్యర్థి కోసం టీడీపీ అన్వేషించడం జరిగింది. సో ఆ మరణం తర్వాత ఆ ప్లేస్ని ఎవరు భర్తీ చేసేటువంటి ఉంది, ఎవరు దానికి అర్హులు అనేటువంటిది చూసుకున్నట్లయితే దగ్గుమాల ప్రసాదరావు గారిని టీడీపీ ఎన్నుకోవడం జరిగింది. పార్టీలో కొత్తగా చేరినటువంటి దగ్గుమాల ప్రసాదరావుకి ఎంపీ టికెట్ ఇచ్చారు. సో శివప్రసాద్ గారికి ధీటుగా ఎవరున్నారు సేవ చేసేదానికి సంబంధించి అనేటువంటిది కనుక చూసుకున్నట్లయితే దగ్గుమాల ప్రసాద్ గారు అయితే ఈవెన్ రీసెంట్గా రాజకీయాల్లోకి వచ్చినా కూడా ప్రజాసేవ చేసేటువంటి ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి ఆయన అయితే కరెక్ట్గా ఉంటారు, కరెక్ట్గా చెప్పేసని టీడీపీ అధిష్టానం ఆయన చూసి చేసుకోవడం జరిగింది. మొత్తానికి అప్పుడు ఐటీలో ఆయన వర్క్ చేశారు, ఇప్పుడు టీడీపీకి వర్క్ చేస్తున్నారు. అంటే సివిల్ సర్వీస్ చేస్తున్నటువంటి వ్యక్తి రాజీనామా చేసి అంటే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చారు. మరి ఈయన దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈయన చదువుకుని సివిల్స్లో ఉన్నత ర్యాంక్ సాధించి ఆయన ఇన్కమ్ ట్యాక్స్లో కమిషనర్గా కూడా వర్క్ చేశారు. కమిషనర్గా వర్క్ చేస్తూనే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని రాజకీయాల్లోకి చేరడం జరిగింది. 2024 సంవత్సరం ఫిబ్రవరిలో టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన కొద్ది నెలల్లోనే ఆయనకి చిత్తూరు ఎంపీ స్థానం అధిష్టానం కట్టబెట్టిందని చెప్పుకోవచ్చు. మరి ఇలా చదువుకున్నటువంటి వ్యక్తులు కనుక రాజకీయాల్లోకి వస్తే
ప్రజాసేవ చేయడానికి, అభివృద్ధి చేయడానికి చాలా బాగా ప్లాన్ చేస్తారు. దట్టు కూడా ఆయన సివిల్స్కి ప్రిపేర్ అయ్యి సివిల్స్లో ఆయన మంచి ర్యాంక్ సాధించారు. సో సివిల్స్లో ఎలా అంటే సివిల్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఎంత బాగా క్రమశిక్షణతో ఉంటారు, ఏ తప్పు జరిగినా వెనకాడుగు వేయకుండా చాలా ధైర్యంగా ముందుకెళ్తారు. సో ఇలాంటి ఉన్నతంగా చదువుకున్నటువంటి వ్యక్తుల్ని, ఉన్నతంగా ఆలోచించే వ్యక్తులను కనుక మనం ఎన్నుకున్నట్లయితే ప్రజలకు చాలా మంచి జరుగుతుంది. సో ఆ విధంగానే ఆంధ్ర ప్రజలు ఉన్నత వ్యక్తిగా, ఉన్నతమైనటువంటి ఆలోచనలతో ఉన్న వ్యక్తిని ఎన్నుకుంటారని ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.